శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి, ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. మీ ఆలోచనలకు తగ్గట్టు మీ నడవడిక ఉంటుంది. ఓ దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేసి బాగా లాభాలు పొందే విధముగా ముందుకు వెళతారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో చెప్పినవి అని కాకుండా 1-2 సార్లు ఆలోచన చేసి స్వబుద్ధితో, గురుబుద్ధిని విశేషిత అని తెలిసిన వాళ్లతో మీకు కావాల్సినటువంటి వ్యక్తులను అడిగి 1-2 సార్లు పరిశీలన చేసి ముందుకు వెళ్ళే విధముగా తీసుకుంటారు. అన్ని విజయాలను చవిచూస్తారుగాక. మీరు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది గాక. అంతేకాకుండా శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి మీద మంచి పట్టు సాధిస్తారు. ఖచ్చితముగా విజయం లభించే విధముగా ముందుకు వెళతారు శుభకార్యాలలో. అలాగే ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థానచలనము కానీ లేదా శాలరీలు పెరగటం లాంటివి కానీ జరుగుతాయి గాక. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి గాక. అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు పెట్టుకుంటారు. వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు దాన్ని ఇంకా విస్తృతి పెంచుకునే విధంగా కూడా ఉంటుంది గాక. ఏది ఏమైనా సినిమా వాళ్లకు బాగుంది. అలాగే విద్యార్థులకు వాళ్ళ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. భూముల వలన చాలా మేలు జరుగుతుంది, క్రయ విక్రయాల వలన. అలాగే కోర్టు పరమైనటువంటివి ఏమైనా మీకు రావాల్సినటువంటివి ఉంటే తప్పకుండా మీకు అనుకూలముగానే వస్తాయి గాక. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము ఉన్నది. మీకు యోగం ఉన్నది, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. కనుక ఏది ఏమైనా ఒకసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.